హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు 9th క్లాస్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాము. 9th క్లాస్ మ్యాథమెటిక్స్ సిలబస్ అంటే ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి మనకి అనేది ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఇందులో ఫస్ట్ చాప్టర్ మనకి రియల్ నెంబర్స్, సెకండ్ చాప్టర్ పాలినామియల్స్, and factorization. Polynomials and factorization. Third chapter, the elements of geometry. The elements of geometry. Fourth chapter, lines and angles. Fifth chapter వచ్చేసి మనకి కోఆర్డినేట్ జామెట్రీ. సిక్స్త్ చాప్టర్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. Next, 7th chapter, triangles. 8th chapter, quadrilaterals. 9th chapter, statistics. 10th chapter, surface areas and volumes. 11th చాప్టర్ వచ్చేసి మనకి ఏరియాస్. 12th చాప్టర్ వచ్చేసి సర్కిల్స్. 13th వన్ ఈస్ geometrical constructions. 14th probability. 15th చాప్టర్ వచ్చేసి మనకి ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. So totally we are having in 9th class maths 15 chapters are there. 8th క్లాస్లో మీకు అన్ని చాప్టర్స్ కలిపి ఒక్క పేపర్ కింద ఎగ్జామ్ రాస్తారు. బట్ 9th క్లాస్లో మాత్రం మనకి 15 చాప్టర్స్ని మనము 2 పేపర్స్గా డివైడ్ చేసుకుంటాము. పేపర్ 1 అండ్ పేపర్ 2 అని ఉంటాయి మనకి. సో 2 పేపర్స్ ఉంటాయి మ్యాథ్స్లో. సో 2 పేపర్స్లో వచ్చేసి ఈ చాప్టర్స్ని డివైడ్ చేయడం జరిగింది. పేపర్ 1కి కొన్ని చాప్టర్స్, పేపర్ 2కి కొన్ని చాప్టర్స్. సో పేపర్ 1లో ఏ చాప్టర్స్ ఉంటాయంటే రియల్ నెంబర్స్ పేపర్ 1, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఆల్సో పేపర్ 1, నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ పేపర్ 1, తర్వాత లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆల్సో పేపర్ 1, నెక్స్ట్ ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్, ట్రయాంగిల్స్ అలాగే క్వాడ్రిలేటరల్స్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఈస్ ఏరియాస్. సో ఇవి పేపర్ 1 చాప్టర్స్ మనకి. సో టోటల్లీ వీఆర్ హ్యావింగ్ ఇన్ పేపర్ 1 7 chapters are there. In paper 1 we are having 7 chapters. So the remaining chapters are paper 2. Remaining means elements of geometry, lines and angles, statistics, surface areas and volumes, circles, geometrical constructions, probability, proofs in mathematics. These are all in
పేపర్ 2 జనరల్లీ ఈ లాస్ట్ చాప్టర్ ఉంది కదా, ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ లాస్ట్ చాప్టరు ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ యాక్చువల్లీ పేపర్ 2 అంటాడు కానీ ఎప్పుడు ఎగ్జామ్లో ఇవ్వడం లేదు. దే ఆర్ ఒమిటింగ్ దిస్ చాప్టర్. అంటే ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ కానీ ఏమీ అడగట్లేదు. కాకపోతే జస్ట్ మ్యాథమెటిక్స్లో ఎలాంటి ప్రూఫ్స్ కనుగొన్నారు అని మ్యాథమెటిషియన్స్ గురించి కొంచెం తెలుసుకుంటాం ఈ 15th చాప్టర్లో. సో ఈ 15th చాప్టర్ గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అది లాస్ట్ మంత్కు ఉండాల్సిన సిలబస్ మనకి. ఇక్కడ ఏంటి 14 చాప్టర్స్. ఈ 14 చాప్టర్స్లో 7 చాప్టర్స్ పేపర్ 1, 7 చాప్టర్స్ పేపర్ 2కు ఉంటాయి మనకి. ఇందులో మీకేం కొత్త టాపిక్స్ అయితే ఏమీ లేవు. కొత్త టాపిక్స్ ఏం లేవు మీరు అనుకున్నట్టు. జస్ట్ కొత్త టాపిక్స్ ఏదో కొంచెమే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, చాప్టర్స్ నేమ్స్ అని అబ్జర్వ్ చేస్తే మనకు చాలా వరకు 9th క్లాస్లో మనం ఎక్కువగా డిస్కస్ చేయబోయేది జామెట్రీ. జామెట్రీ గురించి మనం ఎక్కువగా మాట్లాడతాం 9th క్లాస్లో. బికాజ్ ఆల్ చాప్టర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద జామెట్రీ ఓన్లీ. ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ, లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, ఏరియాస్, సర్కిల్స్, జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఇలా అన్నీ తీసుకుంటే మనకి మొత్తం అంతా కూడా జామెట్రీ పార్ట్. ఏదో జస్ట్ మనకి ఆల్జీబ్రా పార్ట్ కానివ్వండి, నెంబర్ థియరీ కానివ్వండి, కొన్ని చాప్టర్స్ మనకు ఉన్నాయన్నమాట. అందులో రియల్ నెంబర్స్, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్, కోఆర్డినేట్ జామెట్రీ, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. ఇవి మనకి ఈ 6 చాప్టర్స్ మనకు డిఫరెంట్ అనమాట. 8 చాప్టర్స్ కంప్లీట్ జామెట్రీ మీదనే ఉంటాయి మనకు 9th క్లాస్లో. అయితే ఏంటి ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఇంత జామెట్రీ పార్ట, మనం జామెట్రీనే మనకు కొంచెం భయం వేస్తుంటుంది అని అనుకుంటాం. కానీ జనరల్గా మనకు జామెట్రీనే మెయిన్. మనకు మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్ కూడా. మనకి మ్యాథ్స్ అనేది ఒక నేచర్ ఆఫ్ బ్యూటీ అని ఎందుకు అంటాము అంటే, ఈ జామెట్రీ వల్లనే మనకి మ్యాథ్స్కి నేచర్ ఆఫ్ బ్యూటీ అనేది పేరు వచ్చింది మనకి. సో అందులో మనం ఫస్ట్ చాప్టర్ మనకి జామెట్రీ కాకుండా మిగతా చాప్టర్స్ రియల్ నెంబర్స్ కదా. మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ టాపిక్ రియల్ నెంబర్స్ అన్నమాట. మనం ఫస్ట్ రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఒకసారి చాప్టర్స్ అన్నిటి మీద ఒక ఓవరాల్ రివ్యూ ఇస్తాను మీకు, ఎందుకంటే భయపడకుండా ఇన్ని చాప్టర్స్ అంత జామెట్రీని అనుకోకుండా. రియల్ నెంబర్స్ అంటే ఏమీ లేదు, మీరు ఆల్రెడీ అంతా చదువుకొని వచ్చారు. న్యాచురల్ నెంబర్స్ అని, హోల్ నెంబర్స్ అని, ఇంటీజర్స్ అని, రేషనల్ నెంబర్స్ అని, ఇవంతా మీరు లోయర్ క్లాస్లో చదివినటువంటి చాప్టర్ బేస్ మీదని ఈ రియల్ నెంబర్స్ చాప్టర్ ఉంటుంది. మనము కొత్తగా నెంబర్స్ని నెంబర్ లైన్ పైన డినోట్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నవి. సో కొత్తగా ఏం అనిపించదు రియల్ నెంబర్స్ చాప్టర్, మనకి ఈజీగానే అనిపిస్తుంది. ఎక్స్ట్రా మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తామంటే సెట్స్ గురించి కొంచెం డిస్కస్ చేస్తాం ఒక ఎక్సర్సైజ్లో, అంతే. ఇంకా పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అంటామా, ఇదేదో కొత్తగా అనిపిస్తుంది, పాలినామియల్స్ ఫ్యాక్టరైజేషన్ అంటున్నాం ఏంటి అంటే, మనం ఆల్రెడీ 8th క్లాస్లో 7thలో అన్నిట్లో కూడా ఈ ఆల్జీబ్రా టాపిక్ అంతా మనం చూసాము. సో ఇది మనకి భయపడేంతగా చాప్టర్ పెద్దదే, కానీ చాలా ఈజీగా అనిపిస్తుంది. కరెక్ట్ మనం చెప్పింది విని ఫాలో అయితే చాలు. ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. ఈ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అంటే ఏమీ లేదు, మనకు తెలుసు ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్ అని తెలుసు. సో ఆ యూక్లిడ్ గురించి ఈ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ మొత్తం ఉంటుంది. అంటే జామెట్రీ యొక్క నేచరు, దాని యొక్క ఇంట్రొడక్షను, దాని యొక్క హిస్టరీ, అంత ఆరిజిన్ ఆఫ్ జామెట్రీ అంతా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే జామెట్రీకి ఫాదర్ ఆయనే కదా, సో ఆయన గురించి ఆటోమేటిక్గా యూక్లిడ్ గురించి వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్. ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ ఆల్రెడీ యు నో అబౌట్ దిస్. ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ మీకు ఆల్రెడీ లోయర్ క్లాస్లో తెలిసినటువంటి టాపిక్కే. సో కొత్తగా ఏముండదు లైన్స్ అండ్ యాంగిల్స్లో. కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ కూడా కొత్తది ఏమి కాదు, జస్ట్ గ్రాఫ్లో ఒక పాయింట్ని పెట్టడం అంతే కోఆర్డినేట్ జామెట్రీ. ఇక్కడ మనం ఇంట్రొడక్షన్ మాత్రమే ఉంటుంది కోఆర్డినేట్ జామెట్రీ. ఇంకా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఇది కోఆర్డినేట్ జామెట్రీకి అనుగుణంగా ఉంటుంది. కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్ మాత్రం పెడతాము. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో ఆల్రెడీ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ మీరు లోయర్ క్లాస్లో అంతా చూసారు, నేర్చుకున్నారు. కాకపోతే ఇక్కడ 2 వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము. కోఆర్డినేట్ జామెట్రీలో ఒక పాయింట్ గ్రాఫ్లో పెడతాము, లీనియర్ ఈక్వేషన్స్లో 2 పాయింట్ గ్రాఫ్ పెట్టి ఆ 2 పాయింట్స్ని లైన్ జాయిన్ చేస్తాం అనమాట. ఇంకా ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ గురించి, ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ గురించి, ట్రయాంగిల్స్ని, రకరకాల ట్రయాంగిల్స్ని, వీఆర్ హ్యావింగ్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు యాంగిల్స్, అకార్డింగ్ టు సైడ్స్, వాటి మీద కొంచెం ప్రూఫ్స్ ఉంటాయి, వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంతే. ఈ ట్రయాంగిల్స్ చాప్టర్ అంతా కూడా 4th చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఉంది కదా, దాని మీద బేస్ అవుతూ వస్తుంది ట్రయాంగిల్స్ చాప్టర్.
ఈ క్వాడ్రిలేటరల్స్ కూడా అంతే. లైన్స్ అండ్ యాంగిల్స్లో నువ్వేం నేర్చుకుంటావో, ట్రయాంగిల్స్లో ఏం నేర్చుకుంటావో దాని మీద బేస్తో క్వాడ్రిలేటరల్స్ మనకు అవుతుంది. ఇంకా స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడాలి అంటే ఆల్రెడీ మీకు స్టాటిస్టిక్స్ గురించి పరిచయం అయింది లోయర్ క్లాస్లో, కాకపోతే ఈ పేరుతో ఉండదు. డేటా హ్యాండ్లింగ్ అలా రకరకాల పేర్లతో ఉంటుంది మనకి. అంటే గ్రాఫ్స్, బార్ గ్రాఫ్, పై గ్రాఫ్ అని మీరు లోయర్ క్లాసెస్లో చూసి ఉంటారు. అయితే ఇక్కడ స్టాటిస్టిక్స్లో మనము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి నేర్చుకుంటాం. అంటే రియల్ లైఫ్లో ఎలా అప్లై అనేది మనం తెలుసుకుంటాం స్టాటిస్టిక్స్. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అసలు ఇది తెలుసుకోకపోతే మనకి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎలాంటిది మనకున్న ఫెసిలిటీస్ ఎలాంటివి అంటే ఇండ్లు కానీ, ఇంట్లో వస్తువులు కానీ అంతా వీటి మీద బేస్ అయి ఉంటుంది మనకి. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో బాగా అర్థం చేసుకుంటే దీంట్లో మనము ప్రతి బొమ్మని మనం చూడాలి. ఆ ప్రతి బొమ్మ యొక్క అంటే ఆల్రెడీ యు నో అబౌట్ ద సర్ఫేస్ ఏరియాస్ గురించి మీకు తెలుసు లోయర్ క్లాస్లో. దానికి ఎక్స్ట్రా వాల్యూమ్ అటాచ్ అవుతుంది అంతే ఇక్కడ. అంటే 2D ఫిగర్స్ 3D ఫిగర్స్ గురించి డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఇంకా నెక్స్ట్ 11th చాప్టర్ ఏరియాస్. ఈ ఏరియాస్ చాప్టర్ అంతా కూడా దేని మీద బేస్ అయి ఉంటుందంటే లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ ఆ చాప్టర్స్ మీదనే బేస్ అయి ఉంటుంది ఏరియాస్ కూడా. అండ్ సర్కిల్స్ అంటే సర్కిల్స్ యొక్క టైప్స్ ఆఫ్ సర్కిల్స్, దాంట్లో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సర్కిల్, దాని మీద ఉన్నటువంటి అన్ని థియరమ్స్ అంతా కూడా మనం ఈ సర్కిల్స్ చాప్టర్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది తెలుసుకుంటాము. ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ ఎందుకు తెలుసుకోవాలి, కన్స్ట్రక్షన్స్ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో లేదా మనము ఒక వస్తువు తయారు చేయాలి అంటే కరెక్ట్గా యాంగిల్స్ తీసుకొని కరెక్ట్గా మనం ఎంత పొడవు ఉండాలి ఇలాంటివన్నీ కూడా జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ మనకి నేర్పిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటి వాటికి జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక బిల్డింగ్ అనేది ఇలాంటివన్నీ కావాలి అంటే మనం పేపర్ మీద ముందు బ్లూ ప్రింట్ అనేది చేస్తామన్నమాట. ఎలా ఉండాలి బిల్డింగ్, ఎలా ఉంటే ఏ షేప్లో ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రాబబిలిటీ ఇట్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు రియల్ లైఫ్. చాలా ఈజీ చాప్టర్ ప్రాబబిలిటీ మనకి. సో 9th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ కూడా మనకి చాలా ఈజీ చాప్టర్స్. సో మ్యాథ్స్ అంటే 9thలో భయపడాల్సినంత పని అయితే లేదు. కరెక్ట్గా మనం వినింది కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా తెలుసుకో అంటే రియల్ లైఫ్కి అప్లై చేసుకోవాలి మ్యాథ్స్ని. ఏదో ఆబ్స్ట్రాక్ట్ మైండ్తో ఉండకూడదు, కాంక్రీట్ మైండ్తోనే మ్యాథ్స్ని చూస్తే మనకు మ్యాథ్స్ అనేది ఈజీగా అనిపిస్తుంది, భయం అనేది ఉండదు అంతే. దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ 9th class mathematics. I hope you understood. Thank you.